హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు స్టార్ ఫ్రూట్ ఆవకాయ పచ్చడి పడుతున్నానండి. ఎలా పట్టాలో మీకు చూపిస్తాను. ముందుగా ఈ స్టార్ ఫ్రూట్స్ని ఈ చివర కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఇలా రౌండ్గా మొత్తం ఈ స్టార్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుందాము. కట్ చేసిన తర్వాత వాటిలో సీడ్స్ ఉంటాయండి. ఆ సీడ్స్ మాత్రం తీసేయాలి. మనం ఇవి రిమూవ్ చేసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెతో ఈ ఫ్రూట్స్ ముక్కలన్నీ నేను కొలుసుకుంటున్నాను. దీంతో మనకి ఎన్ని గిన్నెలు వస్తాయో చూద్దాము. 3 గిన్నెలు వచ్చినాయండి. ఈ 3 గిన్నెలు స్టార్ ఫ్రూట్స్ ముక్కలకి స్పూన్తోనండి 3 స్పూన్లు ఆవు పిండి వేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు ఆవు పిండి అయితే 6 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి, డబుల్. అలాగే మళ్ళీ 6 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం కదండి, 12 స్పూన్లు కారం వేసుకోవాలి. నేనైతే దీపక్ చిల్లీ పౌడర్ వాడానండి, మీరు ఏదైనా వాడుకోవచ్చు. అలాగే 1 స్పూను మెంతిపిండి వేసుకుందాము. ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుసుకున్నామో ఆ గిన్నెతోనే నాకు 3 గిన్నెలు అయినాయి కదండి. 2 గిన్నెలు ఆయిల్ వేసుకుంటున్నానండి, వేరుశనగ ఆయిల్ వేసుకుని మొత్తం కలుపుకుందాము. చాలా టేస్టీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి స్టార్ ఫ్రూట్స్ దొరికినప్పుడు. అలాగే నేను వెల్లుల్లి అండి పొట్టు తీసుకుని పెట్టుకున్నాను, కచ్చా పచ్చగా దంచుకుని వేసుకున్నాను. అంతేనండి. ఒక రోజు నైట్ అంతా ఉంచుకొని తాలింపు వేసుకొని నెక్స్ట్ డే అలాగేనండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. చిటపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. మంచిగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకుని మనం కలిపి ఉంచుకున్నాం కదండి పచ్చడి, ఆ పచ్చడిలో ఈ పోపు వేసుకుందామండి. ఇక చూడండి, ఒక నైట్ ఉంచేసి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇదేనండి స్టార్ ఫ్రూట్స్ ఆవకాయ పచ్చడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. చాలా పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇదేనండి.